అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రజలకు, కూటమి కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అంబటి రాంబాబు నువ్వు సంబరాల రాంబాబువే కాదు, గంట అరగంట రాంబాబు అని కూడా మీరు ఒప్పుకుంటే బాగుంటుంది. సంక్రాంతి పండుగ అంటే ఎదుటి వాళ్ళ మీద విషం చిమ్మడం కాదు అంబటి రాంబాబు. మీ దిగజారుడు రాజకీయాన్ని మళ్ళీ ప్రజలకి మళ్ళీ చూపించారు. సంక్రాంతి పండుగ అంటే రైతులు పవిత్రంగా చేసుకునే పండుగ సంక్రాంతి పండుగ. అంతేగాని మీ దిగజారుడు రాజకీయానికి వాడుకునేది కాదు సంక్రాంతి పండుగ అంటే. సిగ్గులేని రాజకీయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అంబటి రాంబాబు. సంక్రాంతి పండుగ వేడుకలు అనంటే నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నారావారిపల్లిలో జరిగిన ఒక్కసారి వెళ్ళి చూసి చావండి. పెదవులకేం తెలిసిద్ది పండుగ పవిత్రత అని? మీకేం తెలిసిద్ది అంబటి రాంబాబు? మీలాంటి వాళ్ళకి ఏం తెలిసిద్ది? తెలియదు. ఇదే రాజకీయం. గత 5 సంవత్సరాలు మీరు చేసిన దౌర్భాగ్యాలు, దాష్టికాలు, దమనకాండలు అన్నిటి గురించి జగన్మోహన్ రెడ్డి మీద మా కార్యకర్తలు కూడా ఒక పాట రాసి రిలీజ్ చేసి సంక్రాంతి రోజు వేడుక చేసుకోవచ్చు. కానీ అలా చేయరు. ఒకవేళ మీరే నేర్పుతున్నారు కదా, అదేవిధంగా మా వాళ్ళు కూడా చేశారనుకో, అదిగో అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని అవమానిస్తూ చంద్రబాబు నాయుడు గారు సైకోయిజాన్ని చూపిస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు వేస్తారు. ఏదైనా మీకే చెల్లుతుందిరా అయ్యా. మీ అంత దిగజారుడు రాజకీయం రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ చూసుండరు. మీరు చూపించారు గత 5 ఏళ్ళు. అధికారం కోల్పోయినాక కూడా మీ శాడిజాన్ని, మీ రాక్షసత్వాన్ని, మీ సైకోయిజాన్ని ప్రజల మీద మళ్ళీ 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 రుద్దాలనే చూస్తున్నారు. కాస్త ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వండిరా. ఇప్పుడే పాడి పంటలు అన్నీ పండి సంతోషంగా ప్రజలు ప్రశాంతంగా పండగ వాతావరణాలని, పండగల్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేయనివ్వండిరా.